అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం. 10వ శ్లోకం మీనింగ్. మన బలము పరిమితంగా ఉన్నది. మనకు భీష్మ పితామహనిచ్చే సంపూర్ణంగా రక్షించబడుతున్నాము. కాగా భీమునిచే జాగ్రత్తగా రక్షించబడే పాండవుల బలము పరిమితంగా ఉన్నది. ఈ శ్లోకానికి తగ్గ మీనింగ్ భాష్యం ఉంటుంది. 10వ శ్లోకం మీనింగ్. ఇక్కడ దుర్యోధనునిచ్చే బలాలు తారతమ్యం అంచనా వేయడంతో అత్యంత అనుభవజ్ఞులైన సేనని భీష్మ పితామహనిచ్చే విశేషంగా రక్షించబడుతోంది. తమ సైనికుల బలము అపరిమితంగా ఉన్నట్టు అతడు భావించాడు. ఇంకొక పక్క భీష్ముని ముందు గడ్డిపోచలాంటి అల్ప అనుభవం కలిగిన సేనను భీమునిచే రక్షించబడే పాండవ సైన్య బలము పరిమితంగా ఉన్నది. దుర్యోధనుడు ఎల్లప్పుడూ భీముని పట్ల అసూయతో ఉండేవాడు. ఎందుకంటే తాను మరణించవలసి వస్తే కేవలము భీముని చేతినే సంహరించబడతానని అతనికి బాగా తెలుసు. కానీ అదే సమయంలో అతడు మహోన్నత సేవను భీష్ముని సన్నిధి కారణంగా తమ విజయము పట్ల ధైర్యంతో ఉన్నాడు. యుద్ధంలో తమ విజయము సాధించడంలో తథ్యమేననేది అతని తుది అభిప్రాయము.